హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్ కరెంట్ షాక్. మన పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ గారికి ఈసారిన శాసన మండలిలో సీటు వస్తుందా రాదా అని ఒక రకమైన టెన్షన్లో ఆయన ఉన్నారు. అదేదో ఆయన అడిగితే ఈ సమాధానం దొరికిపోద్ది కదా. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, శాసన మండలి సీటు కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. మరి ఈసారైనా మీకు శాసన మండలి సీటు దొరికే అవకాశం ఉందంటారా? ఎక్కడ బ్రదర్, నా చుట్టంతా 7 చోటలు తయారైనారు. ఏడుపు కుట్టోళ్ళ? ఎవరు సార్ వాళ్ళు? పేర్లు ఎందుకు, క్రితంసారి నాకు సీట్ రాకుండా రోషయ్య అడ్డుకున్నాడా అంతా చెప్పుకున్నారు. అయినా నాకు ఆయన మీద అనుమానం లేదు. నా కర్మాను వదిలేశా. అబ్బో, అంటే మీరు కొత్తగా కర్మ సిద్ధాంతాలు కూడా నమ్ముతున్నారనమాట. మరి మన ఫెయిల్యూర్ ఎవరి మీద రుద్దకూడదు కదా. అవునండి, ఈ విషయంలో మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు హెల్ప్ చేయట్లేదా? ఆయన కుళ్ళుకున్నట్లు వార్తలు వచ్చాయి. నాకు సీటు రాకుండా మోకాలడ్డు పెడుతున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి న్యూస్. అయినా కిరణ్ అలా చేయడని నా అంతరాత్మ చెప్తుంది. బాగుంది సార్. ఇలా ఆత్మలు అంతరాత్మలు కర్మ సిద్ధాంతాలను కూర్చుంటే కాగల కార్యం గంధర్వులే తీర్చిపోతారు. గంధర్వులా? వాళ్ళెవరు నాకు తెలియకుండా? ఏదో మాట వరుస అన్నాను సార్. ఇప్పుడు ఢిల్లీ మేడం గారికి ప్రస్తుతం ఎవరి మీద మోజు ఉంటే వారే గంధర్వులు అనమాట. ఏమండి, అయినా ప్రతి విషయం మీకు తెలిసే జరుగుతున్నాయి అనుకోవటం మీ అమాయకత్వం అండి. కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. कांग्रेस बहुत मजबूत है. कांग्रेस मजबूत है तो और कोई भी ज्वाइन होना चाह रहे थे. चिरंजीवी साहब अपना पार्टी को मिलाना चाह रहे थे. हम दोनों एक दूसरे से बात कर लेके मिला के और मजबूत बनाए और मजबूत बनाएंगे भी. कांग्रेस वीक रहने का सवाल ही नहीं है कभी भी. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తం మీద మన మెగాస్టార్ గారు ఢిల్లీ స్టార్ అవబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే చిరంజీవి గారు. నమస్తే. చిరంజీవి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి సుమారు నెల దాటేసిందండి. మరి ఎప్పుడు హైదరాబాద్లో ఈ మహానిమజ్జన సభ పెడతాన్నారు కదా, సారీ మహా విలీన సభ పెడతాన్నారు కదా, ఎప్పుడు పెడుతున్నారు సార్ మహా విలీన సభ? ఓ అదా, త్వరలోనే ఉంటుంది. త్వరలో అని చెప్పి నెల క్రితమే మీరు చెప్పారు సార్. ఎప్పుడు సార్, ఎప్పుడు ఆ మహా విలీన సభ? అప్పుడు అదే అన్నా, ఇప్పుడు అదే అంటున్నా. త్వరలోనే ఉంటుంది. నేను మాట మార్చను. అంటే మీకు పదవి ఇచ్చిన తర్వాత పెడతా అంటారా? ఏమో, కాలమే చెప్తుంది. అవును చిరంజీవి గారు, కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని చాలా లైట్గా తీసుకుంటున్నట్లుగా గుసగుసలు కనబడుతున్నాయి, నిజమా? చాచా, అదేం కాదు. నాకు ఎలాంటి పదవి ఇవ్వాలా అని తర్జన భర్జన పడుతున్నారు. ఓ, తర్జన భర్జన పడుతున్నారా? అబ్బో, ఏమండి, ఇది కాదు కానీ నాకు పలానా పదవి కావాలి అని మీరు సోనియా గాంధీ గారిని మీరే అడగచ్చు కదా. నన్ను ఎలా వాడుకోవాలో సోనియా మేడంకి బాగా తెలుసు. ఓ, మీలా చాలామందిని వాడుకున్నారండి, అంత అనుభవం ఉంది ఆవిడకి. నేను ఆ చాలా మందిలో ఒకరిని కాదు, నేను ఒక్కరినే చాలా మందితో సమానం. అంటే మిమ్మల్ని చాలా వెరైటీగా వాడుకుంటారన్నమాట. జాగ్రత్త అండి, కూరలో కరివేపాకు అయిపోతారు. అంటే ఉందండి, అది కూడా నేను చెప్పాలా? ఇప్పుడు వాడుకుని వదిలేస్తారనమాట. చచ్చా, అది కాదు. నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్నట్లు తెలిసిందే, అందుకే కాముగా ఉన్నా. ఒట్టి మంత్రి పదవి ఎలా అడుగుతారు సార్? కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి అడగండి సార్. కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి అడగాలి మీరు. నాకంత సీన్ ఉందా బ్రదర్? అయ్య బాబోయ్, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్ అసలు? మీరు ఈ పాలిటిక్స్ తీసి పక్కన పెట్టారంటే మెగాస్టార్ అండి, రఫ్ ఆడించేస్తారు. అడగండి చెప్తాను. కేంద్ర మంత్రి పదవి, క్యాబినెట్ మంత్రి పదవి అడగండి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, అలాగే అడిగేస్తా. 2008 ఆగస్టు 26వ తేదీన తిరుపతిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీ వినూత్న రీతిలో ఎన్నో ఒడిదుడుకులకు లోనై ఇవాళ మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. అయితే విలీనం నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరించే అవకాశం కనిపిస్తోంది. పీఆర్పీ ఎమ్మెల్యేలకు 5 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. పీఆర్పీ అధినేత చిరంజీవి కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సాయంత్రం భేటీ అయ్యారు. ఢిల్లీలో 10 జనపథ్లో జరిగిన ఈ సమావేశానికి అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, మొయిలీ, పీఆర్పీ నేత రామచంద్రయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ తో సఖ్యతపై సోనియాతో చిరంజీవి చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను పీఆర్పీ అధినేత చిరంజీవి మీడియా ముందు వెల్లడించారు. సామాజిక న్యాయాన్ని సాధించేందుకే పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నామని చిరు చెప్పారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై సోనియాతో సుదీర్ఘంగా చర్చించామని చిరంజీవి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకే కాంగ్రెస్ తో జత కట్టడం జరిగిందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని సోనియాను అభ్యర్థించినట్లు చిరంజీవి చెప్పారు. కాపులను బీసీలుగా గుర్తించాలని కూడా కోరినట్లు చెప్పారు. అయితే రాష్ట్ర కేబినెట్ లో తాను చేరనని చిరంజీవి స్పష్టం చేశారు. నేను మంత్రివర్గంలో జాయిన్ అయ్యే అవకాశం లేవు. ఎవరు కూడాను మంత్రివర్గంలో జాయిన్ అవ్వాలని కానీ లేకపోతే కేంద్ర మంత్రి గారు తీసుకోవాలని కానీ వాళ్ళు ఆఫర్ చేస్తారని కానీ ఇలాంటివి ఏమి ఎదురు చూడటం లేదండి. వాళ్ళు గనక వాళ్ళు ఇచ్చేస్తారే, అది నాకు అప్రస్తుతం. థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు.
ఇవ్వండి ఈ వారం కరెంట్ షాక్ విశేషాలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాంటి షాక్స్ వస్తాయో నెక్స్ట్ ఎపిసోడ్లోనే డిస్కస్ చేద్దాం. అంతవరకు బాయ్. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ పార్టీ, బీజేపీ పార్టీ, చిన్న పార్టీలైనా పెద్ద పార్టీలైనా మీ జెండాలకు వేల వేల దండాలయ్యా. మీ పార్టీల్లో గుండాలను చేర్చకండయ్యా, రౌడీలను అసెంబ్లీకి పంపకండయ్యా. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్